శ్రీ గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం పంచాశత్వర్ణరూపేణ యా వ్యాప్తమిదం జగత్ శబ్దబ్రహ్మమయీం వాణీం భజేతాం పరదేవతాం. ఓం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం శ్రీ లలితాపరాభట్టారికాయై నమః. ఓం శ్రీ గణేశాయ నమః. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః నమస్తే. నిన్నటితోటి లలితా ఉపాఖ్యానం బ్రహ్మాండ పురాణాంతర్గత లలితా ఉపాఖ్యానం నుంచి భండాసురుని ఆవిర్భావం దగ్గర నుంచి మదన పునర్భవము అంటే మదనుడి యొక్క పునరుజ్జీవనము పునర్జన్మ వరకు, ఆ తర్వాత కుమారస్వామి జననము, తారకాసుర వధ ఇత్యాది సంక్షిప్తంగా చెప్పుకుంటూ బ్రహ్మాండ పురాణము అక్కడికి విరమించాము. తర్వాత దీక్షా విధానాలు, సాధనా విధానము, పంచదశి వివరణ ఇత్యాది అన్నీ కూడా అందులో ఉంటాయి. సంక్షిప్తంగానే ఉంటాయి కానీ విస్తారంగా ఉండవు. అయినప్పటికీ అది గురుముఖత నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉండటము, ఇతర అంశాలు కూడా చేరటము, అలాగే శ్రీపురం యొక్క వర్ణన, 16 రకాలైనటువంటి శ్రీనగరములు నిర్మాణము విస్తారంగా ఉంటుంది. మన ఉద్దేశ్యము వీలైనంత వరకు ఆత్మజ్ఞానం వైపు వెళ్ళటం కోసం ఉపయుక్తంగా ఉండేటువంటి అంశాలని స్వీకరిస్తూ ఇతర అంశాలని అవసరమైనంత వరకు మాత్రమే ముచ్చటించుకుంటున్నాము. లలిత ఉపాసన అనేటువంటిది కూడా భక్తి సహిత ఉపాసన కర్మకాండ కిందకే వస్తుంది. అయినప్పటికీ కర్మ కంటే కించిత్ అధిక అంశం ఉండటము, భక్తితో కూడి ఉండటంతో సాక్షాత్ ఆత్మజ్ఞానానికి అర్హత సాధించలేనటువంటి వాళ్ళకి, అంటే ఆ అధికారం ఇంకా రానటువంటి వాళ్ళకి, అధికారం ఏంటి? ఆత్మజ్ఞానానికి అధికారము ఏషణాత్రయ త్యాగం, అది ఇంకా సిద్ధించినటువంటి వాళ్ళ కోసము కించిత్ ఉపాసన కాండ కూడా ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశ్యంతో మనము శ్రీ లలిత రహస్యనామ స్తోత్రం యొక్క భాష్యం చెప్పుకుందాము అని మొదలుపెట్టాం. అది కూడా ప్రామాణిక గ్రంథము సౌభాగ్య భాస్కరము, ఆ భాష్యాన్ని స్వీకరించి ఉపయుక్తమైనటువంటి ఇతర గ్రంథాలు జయమంగళ వ్యాఖ్య, గూఢార్థ దీపిక ఇత్యాది గ్రంథాలని స్వీకరిస్తూ వీటి ఆధారంగా రాయబడినటువంటి ఇతర గ్రంథాలు, సమకాలీనమైనటువంటి గ్రంథాలని కూడా అచ్చటచ్చట అంటే అవసరం మేర పరికిస్తూ మనము సహస్రనామ భాష్యంలోకి ప్రవేశించబోతున్నాము. ఈ సహస్రనామ భాష్యంలోకి ప్రవేశించే ముందు ముఖ్యమైనటువంటి గ్రంథము సౌభాగ్య భాస్కరము. దీనికి సంస్కృతంలో భాస్కర రాయల వారు సంస్కృతంలో భాష్యం రాయటం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదము డాక్టర్ నోరి భోగీశ్వర శర్మ సోమయాజి అనేటువంటి ఆయన రాసినటువంటిది. ముద్రణ అనేటువంటిది శ్రీ నారాయణ శంకర భగవత్పాద సరస్వతీ సాహితీ సంస్థ అనేటువంటి వాళ్ళు, వీళ్ళు ఎక్కడ ఒంగోలు తెనాలు ఎక్కడ ఉన్నట్టున్నారు. ఈ ముద్రణ కార్యాలయం కొవ్వూరట, అది ఎక్కడ అనేది నాకు అంత ఐడియా లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండొచ్చు. సో ఈ గ్రంథాన్ని మనము సావకాశంగా, అంటే ఎటువంటి తొందరపాటు హడావిడి లేకుండా జన్మ సార్థకత చేసుకోవటం కోసమే మనము ఈ గ్రంథంలో అధ్యయనం చేయబోతున్నాము. కొన్ని ఉపయుక్తమైనటువంటి అంశాలను కూడా తీసుకుంటూ
ఆఖ్యాయికలు, అక్కడక్కడ అవసరమైనటువంటి ఆఖ్యాలు కూడా మనం చెప్పుకుంటాం. శ్రీ విద్యా ఉపాసనలు అగ్రగణ్యులు లేదా ఈ కాలంలో తెలిసినటువంటి మహాత్ములు ఎవరన్నా ఉన్నారా అంటే ఒక 2-3 పేర్లు చెప్పవచ్చు. అంటే ఈ కాలంలో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు అని కాదు, కానీ వాళ్ళ గురించి విస్తారంగా విని ఉంటాం మనం. అలాంటి 1-2 పేర్లు ఏమన్నా మీకు తెలిస్తే చెప్పవచ్చు. శ్రీ విద్యా ఉపాసనలు. నమస్కారం స్వామీజీ. రామేశ్వరానంద స్వామీజీ. రామేశ్వరానందగిరి స్వాముల వారు. ఇంకా కంచి కామకోటి పీఠాధిపతిగా ఉండేటువంటి చంద్రశేఖర స్వామివారు, పరమాచార్యులు అని చెప్పబడేటువంటి వారు ఆయన ఒకరు. ఆయన సాక్షాత్తు అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నటువంటి మహాభక్తులు. ఆయనతోటి పోల్చగలిగినటువంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారు అని అంటే ఆ స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొకరు పేరుంది. తెనాలిలో అనుకుంటా, తెనాలి లేదా బాపట్ల ఆ ప్రాంతాల్లో బాలా త్రిపుర సుందరి ఉపాసకులు రాఘవ శాస్త్రి గారు, ఆయన పేరు ఏదో ఉండాలి. ఆయన శిష్యుడే ఈయన ఇప్పుడు ఈ గ్రంథాన్ని రాసినటువంటి, ఆయన గ్రంథాన్ని తెలుగులోకి రాసినటువంటి ఈ నోరి భోగీశ్వర శర్మ సోమయాజి అని చెప్పాను కదా. సాక్షాత్ బాలాదేవి ఆయన ఇంటి ముందు వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ నిలబడేది. ఆయనకి ఎవరు పిల్లలు లేరు. అయినప్పటికీ కూడా ఆయన అనుష్ఠానంలో ఉన్నప్పుడు ఎవరన్నా వస్తే వచ్చినటువంటి వాళ్ళకి చిన్న పిల్ల రూపంలో అక్కడ దర్శనం ఇచ్చి కూర్చోమని చెప్పేదట. ఆయన పేరు వినే ఉంటారు, రాఘవ శాస్త్రి గారు అంటారు. ఆ పేరు కూడా నేను చెప్తాను. సో వీళ్ళ ఇద్దరు విషయంలో ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు అమ్మవారు వాళ్ళ ఇంట్లో తిరుగాడుతూ ఉండేది. ఇలాంటి 1-2 సంఘటనలు స్వామీజీ పూర్వాశ్రమంలో కూడా జరిగినట్లుగా ఆయన చెప్తేనే తెలిసింది, లేదా ఆయనతోటి ఉన్నవాళ్ళు ఎవరో చెప్తే మనకు తెలిసింది. సో ఇప్పుడు ప్రస్తుత అంశంలోకి ప్రవేశిస్తే చంద్రశేఖర సరస్వతి, చంద్రశేఖర యతి అని చెప్పాను కదా. ఒకసారి ఆయనని కూడా స్మరించుకొని ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్పుకుందాం. దేవీం దర్శయమే అధునా యతిపతే ప్రాణం దదామీత్యహం ప్రావోచం సచకార మాం పరశునా ద్వేధా ప్రసూర్దర్శిత తత్తాపహ ముక్తిమూర్తి విలసత్ సాదాఖ్యరేకాధరం నౌమి శ్రీ గురు చంద్రశేఖర యతిం శ్రీకామకోటీశ్వరం. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి, ఆయన గురువు జయేంద్ర సరస్వతి స్వామి, ఆయన గురువు పరమాచార్యులుగా ప్రఖ్యాతి చెందినటువంటి వారు, నడిచే దేవుడుగా ప్రఖ్యాతి చెందారు. 100 సంవత్సరాలు దాదాపు 100 సంవత్సరాల పైన జీవించినటువంటి నైష్టిక బ్రహ్మచారి. ఒక భక్తుడు, ఒక ఆయన వచ్చి నాకు ఇక్కడ దేవీ సాక్షాత్కారం చూపిస్తారా, కావాలంటే నా ప్రాణాన్నైనా వదులుకోవడానికి సిద్ధపడతాను అని అంటే ఆ యతీశ్వరుడు నీ ప్రాణంని ఇవ్వగలిగితే తప్పకుండా ఇప్పుడే శ్రీమాతను చూపించగలను అని చెప్పారట. నేను ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధం అని చెప్పి ఆ భక్తుడు సాష్టాంగపడ్డారు. వెంటనే ఆ మాటలను విని అక్కడే ఉన్నటువంటి గొడ్డలితోటి ఆ భక్తిని 2 ముక్కలుగా చేశారు. వెంటనే ప్రసవిత్రి అయినటువంటి శ్రీమాత ఆ భక్తుని ఎదుట ఆ అమ్మవారిచే చూపింపబడింది. అంటే ఆ స్వామివారిచే అమ్మవారు చూపింపబడింది. అంతేకాకుండా విడిపడినటువంటి తలా మొండెము ఆ బాధ కూడా తెలియకుండా మళ్ళీ పునరుజ్జీవితుడయ్యాడు. అంటే ఇలా ఖండింపబడ్డాను అనేటువంటి బాధ కూడా తెలియకుండా. అలాంటి సంఘటన చంద్రశేఖర యతీంద్రుల స్వామి చూపించారు అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతుంది. వృద్ధి క్షయములు లేనటువంటి చంద్రకళకి సాదాఖ్య కళ అనేటువంటి పేరు. అలాంటి సాదాఖ్య కళను శిరస్సును ధరించుట చేతనే కాబోలు ఆయనకి చంద్రశేఖర సరస్వతి స్వామికి ఆ సార్థక నామం అన్నమాట. అటువంటి పరమాచార్యులకి అంటే శ్రీ విద్యాపాసకుల్లో అగ్రగణ్యులు అని చెప్పవచ్చు. ఈ కాలంలో అంటే గడిచిన 100-150 సంవత్సరాలు మనకు తెలిసింది. అలాగే రామకృష్ణ పరమహంస వారు కూడా. అలాంటి మహాభక్తులకు ఒకసారి నమస్కరించుకుంటూ ఈ శరీరం అనే నేను అనేటువంటి భావన ఉంది కాబట్టి మాటికి ఈ శరీరంతో నమస్కరించగలం మనం.
ఈ శరీరమే నేను అనేటువంటి భ్రాంతి ఉన్నంత కాలము కూడా దేవతా సాక్షాత్కారం కలగదు. శరీర భ్రాంతి తొలగితేనే దేవతా సాక్షాత్కారం కరతలామలకమగును. ఇది ఆ భక్తుడు గ్రహించాడు. సో ఇలాంటి ఒక మంచి సంఘటనలు అక్కడక్కడ చెప్పుకుంటూ ఈ ప్రస్థానం చేయబోతున్నాం మనం సౌభాగ్య భాస్కరం లోపల. లలిత అమ్మవారి ఉపాసనకి కుండలినికి కూడా అన్యోన్య సంబంధం ఉంది, అవిభక్త సంబంధం ఉంది. ఇందాక నేను చెప్పినటువంటి ఇతర దేవీ ఉపాసకులు అగ్రగణ్యులు అని చెప్పదగినటువంటి వారు తాడేపల్లి శ్రీ దేవి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆయనకి ఈ గ్రంథం అంకితం చేశారు రచయిత. ఇందులో నుంచి ఒక మంచి అంశం ఒకటి నాకు కనిపించిన అలా అక్కడక్కడ అలా టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఉత్తిష్ఠత మా స్వప్త అగ్నిమిచ్ఛధ్వం భారత రాజ్ఞ సోమస్య తృప్తా సహ సూర్యేణ స యుయోష సహ చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అతిపాప్మానమరాతి తం తరేమ లోకస్య ద్వారమర్చిమత్పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్ అమృతస్య ధారా బహుధా దోహమానం చరణం నో లోకే సుధితాం దధాతు. సంక్షిప్తంగా దీని అర్థం ఏంటంటే, ఓ శ్రీయుద్యోపాసకులరా, కుంభకముతో కుండలినిని లేపండి, నిద్రపోనివ్వకండి లేదా నిద్రపోకండి, మేల్కొనండి, నిద్రపోనీయకండి. సూర్యుని కళతో కూడి ద్రవింపచేసిన చంద్రమండలమందలి ఉద్యమము అనడి ఉమతో కూడిన రాజరాజేశ్వరుని జ్ఞానసుధతో తృప్తులు కండి. కుండలిని అంటే జీవశక్తి బాలిక వలె శబ్దించుచున్నది. అంటే ఈ దేవి రాఘవ నారాయణ శాస్త్రి గారు బాలా ఉపాసకులు. సో ఇక్కడ లలిత అని తీసుకోవచ్చు, లలిత అనే తీసుకోవాలి. నిజానికి లలితా సహస్రనామం అంతా కూడా కుండలిని శక్తి గురించే ఉంది. కుండలిని ఇచ్ఛాదండముతో కొట్టి లేపండి కుండలిని శక్తిని. సహస్రారం చేరి యవనివతి అయి తన పతిని అనుభవించుచు పతివ్రత శుభములను సాధించి పెట్టున్నది, సుషుమ్నలో సంచరించినది కావున చరణము అంటే కుండలిని బ్రహ్మలోక ద్వారము. అంటే కుండలిని సహస్రారంలో చేరిస్తే వచ్చేటువంటి అత్యుత్తమ చేరగలిగినటువంటిది అత్యుత్తమ స్థానం ఏదంటే బ్రహ్మలోక ప్రాప్తి. అంతేగాని సాక్షాత్ మోక్షం అని చెప్పట్లేదు. ఉపాసనలో అదే హయ్యెస్ట్ లెవెలు. హిరణ్య గర్భలోకమన్నా బ్రహ్మలోకమన్నా అదే. సూర్యాగ్నిశోమాత్మకము అంటే సూర్య అగ్ని సోమాత్మకము. చంద్రమండల సుధాధారలను వర్షించుచు శరీరములోని 72,000 నాడులను తడుపనది. పాపములను పటాపంచలు చేయునట్టి చరణమును భావించండి, తరించండి. పరాశక్తి మన శరీరములో దశమ ధాతువు. అలాగే ఇంకొక మంచి అంశం కనిపించింది. అహమి ప్రళయం కుర్వన్నిదమ ప్రతియోగినః పరాక్రమం పరో భుంక్తే స్వాత్మానమ శివాపహం. అహం నేను, ఇదమంటే ఈ విశ్వం. అహం శబ్దవాచ్యమైనటువంటి అంటే మనలో ఉండేటువంటి ప్రతియోగియగు ఈ విశ్వమును అంటే ఈ దేహం అనేటువంటిది విశ్వానికి రిప్రజెంటేషన్ అనుకోవచ్చు అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈ విశ్వమును బాగుగా లయింపచేసి అంతటా వ్యాపించి అమంగళములను పోగొట్టి మంగళములను కలుగజేసడి ఆత్మవస్తువును ఎవడు అనుభవించునో వాడు వీరుడు. అటువంటి వీరులచే ఆరాధింపదగినది కాబట్టి అమ్మవారు వీరారాధ్య. నేను నాది అనేటువంటి భావమును లయింపచేసి సమస్తము శివశక్తి ఐక్యమగు లలితయే అని భావించుట సంగరాగములు లేని ధ్యానము అగును. సంతత చింతనమే మంత్రము, అంతఃప్రయత్నమే సాధకుడు. విద్యా శరీర స్ఫురత్తయే మంత్ర రహస్యము. విమర్శను లోపల దాచుకొనిన పరహంతా అనుసంధానమే పరబ్రహ్మము రహస్యాతి రహస్యము. దీనికి సమాన ఇంకా ఇతర నామాలు ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటివి రహస్యాతి రహస్యం గురించి చెప్పేటువంటివి 67, 108, 112, అలాగే 777, 786 వాటిల్లో కూడా ఈ ప్రస్తావన వస్తుంది అని చెప్పారు. ఇందులో మనం గ్రంథస్థమైనటువంటి అంశాలు మనం
చర్చించేటువంటివి తెలుసుకోబోయేటువంటి అంశాలు ఏంటంటే నవరాత్రులలో దేవి అవతార విశేషాలు, భాస్కర రాయల వారి యొక్క చరిత, అలాగే అహంత, కొన్ని పారాయణ నియమములు ఉన్నాయి. అందులో విస్తారంగా చెప్పుకోకపోయినా కూడా అచ్చటచ్చట కొన్ని ముచ్చటించుకుని వెళ్తాము. పరిభాషల గురించి కొంత ప్రస్తావన ఉంది. ఆ పరిభాషలు తెలుసుకుంటే ఒక ప్రయోజనం ఉంది అని చెప్తారు. ఆ పరిభాషలు అందరికీ అర్థం కాకపోవచ్చు కూడా, అందుకని సంక్షిప్తంగా చెప్పి వదిలేస్తాను. తర్వాత దీనిని ముఖ్యంగా 12 అంశాల కింద చేశారు. ఫలశ్రుతి పూర్వపీఠికతో కలుపుకొని, లేదా ఉపోద్ఘాతము ఫలశ్రుతితో కలుపుకొని 12 అంశాలని ఒక్కొక్క దానికి కళ అని పేరు పెట్టారు. తర్వాతి కాలంలో ఎవరు శ్రీ లలిత సహస్రనామాలకి భాష్యం రాసినా కూడా ఈ సౌభాగ్య భాస్కరమే ఆధార గ్రంథము, ప్రామాణిక గ్రంథం సౌభాగ్య భాస్కరమే. ఈ సౌభాగ్య భాస్కరం చదివిన తర్వాత మీ దగ్గర ఉండేటువంటి గ్రంథాలను పరిశీలించితే సారూప్యత అనేటువంటిది కనిపించటం అనేటువంటిది ఆశ్చర్యం ఏమీ కాదు. దానికి కారణం ఎందుకంటే ఈ సౌభాగ్య భాస్కరము లేదా కించిత్ ఎక్కడన్నా భిన్నత్వం ఉంది అంటే ఆ భిన్నత్వం జయమంగళ వ్యాఖ్య నుంచి ఉండవచ్చు. ఈ రెండూ కాక ఇతరమైనటువంటి ప్రామాణిక గ్రంథాలు కానీ ప్రాచీన గ్రంథాలు కానీ ఈ కాలంలో లభించటం లేదు. సాక్షాత్ లలితా సహస్రనామాధ్యాయమే లభించటం లేదు బ్రహ్మాండ పురాణంలో. ఆ కళలు 12 కళలు ఏంటంటే 12 అధ్యాయాలుగా చేసినటువంటిది. ఒక్కొక్క 100 కలిపి 1000 నామాలని 10 కళల కింద విభజించారు. అది ఏ గ్రంథాల్లో కూడా సాధారణంగా 1వ శతము 2వ శతం అని చెప్పినా లేదా కళ అని చెప్పినా కానీ ఇంచుమించు విభాగం అలాగే ఉంది. జయమంగళ వ్యాఖ్యకారులు మాత్రం కించిత్ భిన్నంగా విభాగం చేయటం జరిగింది. ఆ విభాగం అక్కడ వచ్చినప్పుడు చూస్తాము. ఉపోద్ఘాత కళ, తాపినీ కళ అంటే మొదటి 100 నామాలకి వివరణ అనుకోవచ్చు. శ్రీమాత, తర్వాత ధూమ్రికా కళ, మణిపూరాంతరుదిత, తర్వాత మరీచీ కళ అంటే అక్కడ నామం సద్గతిప్రద, జ్వాలినీ కళ హ్రీంకారి, రుచికళ వివిధాకార, సుషుమ్నా కళ గుడాన్న ప్రీతమానస, భోగదా కళ దరాందోలిత దీర్ఘాక్షి, విశ్వకళ దేశకాలాపరిచ్ఛిన్న, బోధినీ కళ పుష్ట, ధారిణీ కళ నాదరూపిణి, ఫలశ్రుతి కళ చిట్ట చివరిది లేదా క్షమాకళ, దీన్నే ఉత్తరపీఠిక అంటాం. అయితే ఒక సందేహం రావటానికి ఉంది. ఈ కళకి ఆ నామానికి ఉన్నటువంటి సంబంధం ఆ ముందు ఎక్కడ వస్తుందో దాన్ని పరిశీలిస్తాము. శాంకర సౌభాగ్య భాస్కర భాష్య సింహావలోకనం ఒకటి ఉంది. అంటే శాంకర భాష్యానికి సౌభాగ్య భాస్కరంలో భాస్కర్ రాయలు వారు రాసినటువంటి శ్రీమాత శ్రీ లలిత సహస్రనామ భాష్యానికి సారూప్యత ఎక్కడన్నా ఉందా ఏంటి పరిశీలించినటువంటి అంశాలు అనేటువంటిది ఒక సింహావలోకనం చేస్తాం. కారణం చెప్తాను. ఆ కారణం కూడా ముందు ఎలాగో చెప్పబోతున్నాను. ఈ లలిత సహస్రనామ భాష్యం అనేటువంటిది శాక్తేయ అద్వైతంలో భాగంగా వస్తుంది. అద్వైతం శంకర భగవత్పాదులు వారు శుద్ధాద్వైత సిద్ధాంతాన్ని బోధించినప్పటికీ తర్వాత కాలంలో శాక్తేయ అద్వైతము, శైవ అద్వైతము, వైష్ణవ అద్వైతము ఇత్యాదివి పెక్కు అద్వైతములు తయారైనవి. మూలం అనేటువంటిది శంకర భాష్యమే ఉంటుంది. ఏ విధంగా అయితే శంకర భగవత్పాదుల వారు ప్రస్థానత్రయము అద్వైతపరంగా వేదాంతపరంగా రాశారో తత్తత్ విభాగాలలో కూడా, అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం శాక్తేయ అద్వైతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి శాక్తేయ అద్వైతంలో కూడా ప్రస్థానత్రయం ఉంది. ఆ ప్రస్థానత్రయంలో లలితా సహస్రనామ భాష్యము, వేదాంత పంచదశి భాష్యము, వరివస్య రహస్యము, ఆ మూడింటిని అక్కడ ప్రస్థానత్రయము అని శాక్తేయ అద్వైతంలో చెప్తారు. అవి కూడా మనము విస్తారంగా చెప్పుకునే అవకాశం లేదు, కానీ ఆ ప్రస్థానత్రయంలో ఒక అంశంగా లలితా సహస్రనామ భాష్యం చెప్పుకోబోతున్నాం. మనం అన్నీ చెప్పుకోలేం, కానీ ఇతరమైనటువంటి భాస్కర రాయల వారు దాదాపు 400 గ్రంథాలని పరిశీలించి భాస్కర రాయ భాష్యం రాసినట్లుగా మనకు తెలుస్తుంది. దాని గురించి ఒక సంక్షిప్తమైనటువంటి అంశం చివరిలో ఎక్కడన్నా చెప్పుకుంటాం సమయాన్ని బట్టి. అలాగే ఇతరమైనటువంటి కొన్ని ఉపాసనా విధానాలు ఉన్నాయి. అది సమయం అనుకూలించటము, ఆసక్తి, చెప్పాలనేటువంటి ఆసక్తి నాకు ఉండాలి, వినేటువంటి ఆసక్తి మీకు ఉండాలి. అది చిట్ట చివరి అంశాలకు వచ్చేటప్పటికి అది ఉంటే అప్పుడు చూద్దాం, అవసరం అనిపిస్తే అప్పుడు చూస్తాం.
అంటే యోగ చక్రములలో అజపా విధానం అనేటువంటిది ఒకటి ఉంది. సో సంక్షిప్తంగా మనము చర్చించబోయేటువంటి అంశాలు లేదా వివరించుకోబోయేటువంటి అంశాలు ఇవి అన్నమాట. ఇది ప్రధానంగా తీసుకుంటూ తత్తత్ సందర్భానుగుణంగా మనము జయమంగళ వ్యాఖ్య, గూఢార్థ దీపిక అవి కూడా ఎంత అవసరమో అంత పరిశీలించడానికి ప్రయత్నం చేస్తాము. ఇది చెప్పుకొని మనము ఒకసారి గ్రంథకర్త చేసినటువంటి ప్రార్థన అంతా చెప్పుకోగానే ముఖ్యమైనటువంటి హయగ్రీవ అగస్త్యుల వరకు గురు పరంపర, కొంతవరకు గురు పరంపర చెప్పుకుంటాము. దీక్షా గురువులు అనేటువంటిది సంప్రదాయానుగుణంగా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకి మాకు దీక్షా గురువులు శ్రీ విద్యకి సంబంధించి రామేశ్వరానందగిరి స్వాముల వారైతే ఇతరులు ఉండవచ్చు. ఆ దీక్షా గురువుని కూడా ఒకసారి స్మరించుకుందరు కానప్పుడు. అలాగే ఈ గ్రంథ ప్రశంస ఉంటుంది, అంతేకాకుండా పరాశక్తి ప్రశంస ఉంటుంది. ముందుగా గురు పరంపర స్తుతి, తర్వాత పరాశక్తి ప్రశంస అయిన తర్వాత గ్రంథ ప్రశంస చేసుకుందాం. శ్రీ హయగ్రీవ అగస్త్య గురు పరంపరా స్తుతి. శ్రీ హయవదన ఘటోద్భవ సంవాద రహస్య నామలాలిత్యం సౌభాగ్య భాస్కరాక్తం కలయామ్యాంధ్రాం భవాప్నఘం. అంటే ఇది రాసినటువంటి వారు ఆంధ్రంలోకి నేను అనువాదం చేస్తున్నాను అని చెప్పుకుంటూ నమస్కరిస్తున్నారు. ధీర్ధికృతికృద్వ్యాస శ్రీ శంకర భాస్కరాది గురువర్యాన్ నారాయణ పర్యంతాన్ నౌమి పరాశక్తి పద సమాశ్లిష్టాన్. ఇక్కడ వీరి నారాయణ పదంతో తీసుకున్నటువంటిది రాఘవ నారాయణ శాస్త్రి గారు, ఈయన గురువు కాబట్టి ఆయన్నే తీసుకోవటం జరిగింది. పరాశక్తి ప్రశంస. నవధాతురయం దేహో నవయోని సముద్భవ దశమీ ధాతురేకైవ పరాశక్తిరీతిరితా ప్రకాశామర్ష హస్తాభ్యామవలంబ్యోన్మనీశ్రువం ధర్మాధర్మకళా స్నేహం పూర్ణవన్హౌజుహోమ్యహం అంతర్నిరంతర నిరింధనమేధమానే మోహాంధకార పరిపంధిని సంవిదగ్నౌ కస్మింశ్చిదద్భుతమరీచి విలాస భూమౌ విశ్వం జుహోమి వసుధాది శివావసానం. ఈ విధంగా ఎవరి గురువుని ఒక్కసారి దీక్షా గురువు, ఇక్కడ శ్రీ విద్య ప్రస్తుతాంశం కాబట్టి శ్రీ విద్యా దీక్షా గురువుని ఒకసారి ఆ గురు పరంపరని స్మరించుకొని ముందుకు వెళ్దాం. శ్రీ శంకరాచార్య ఆరంభాం మలయాళ సద్గురు మధ్యమాం రామేశ్వరానంద పర్యంతాం వందే గురు పరంపరాం. ఇప్పుడు భాస్కరరాయల వారి చరిత, శ్రీ భాస్కరరాయ చరితము. భారతి ఉపనామక భాసురానంద దీక్షితులు, ఈయన ఉపనామకం భారతి అనేటువంటి నామము. ఈ భాస్కరరాయల వారు కోనమాంబ గంభీర రాయల పుత్రులు, గొప్ప విద్వాంసులు, గ్రంథకర్తలు, బీజాపూర్ నవాబుకి మంత్రిగా ఉండేటువంటి వారు. పార్సీలో మహాభారతాన్ని అనువదించడంతో, అంతేకాకుండా ఇతర శాస్త్ర గ్రంథాలని కూడా రచించడంతో ఈయనకి భారతి అనేటువంటి బిరుదాన్ని పొందటం జరిగింది వీరు. అప్పటి నుంచి వీరింటి పేరు భారతి లేదా భారతుల అనేటువంటి ఇంటి పేరు అన్నమాట ప్రసిద్ధి వచ్చింది. ఒకసారి రాజకార్యం కోసం అని చెప్పి భాగ్యనగరానికి వచ్చినటువంటి ఈ దంపతులు కొంతకాలం భాగ్యనగరంలో ఉన్నారు, మన తెలుగు వాళ్ళు వీళ్ళు. ఆ సమయంలో ఈ దంపతులకి భాస్కర రాయల వారు జన్మించారు. విశ్వామిత్ర గోత్రం వీళ్ళది. తీర్థాటన చేస్తూ కాశీనగరానికి వెళ్ళిన సందర్భంలో భాస్కర రాయల వారికి అక్కడనే ఉపనయనాది సంస్కారం చేయటం జరిగింది. తర్వాత లోకాపల్లి, ఇది ఎక్కడ అనేటువంటిది నాకు తెలియదు, ఈ లోకాపల్లి అనేటువంటి గ్రామంలో నివసించుతున్నటువంటి శ్రీ నృసింహ యజ్వ అనేటువంటి ఆయన దగ్గర భాస్కర రాయల వారు విద్యాభ్యాసం చేయటం జరిగింది. చిరకాలంలోనే అష్టాదశ విద్యల్ని అభ్యసించారట. ఆ విద్యలు ఏంటనేది ముందు ఎక్కడని చెప్తారేమో చూద్దాం. శాస్త్రములలో ఉద్దండ పండితులు అయినారు. తర్వాత సూరత్లో పూర్ణ దీక్షాపరులు, పరదేవత సాక్షాత్కారం కలిగినటువంటి ప్రకాశానందనాథ దీక్షానామం అది.
శివదత్త శుక్ల అనేటువంటి ఆయన దగ్గర శ్రీ విద్యా పూర్ణ దీక్షను స్వీకరించి భాసురానందనాథ అనేటువంటి దీక్షానామంతో ప్రసిద్ధి చెందారు. వీరు కూడా సోమయాగం చేశారు, మహాగ్నిచిత్ యజ్వ అయ్యారు. యోగమూలక అద్వైత అనుభూతి శాస్త్ర తాత్పర్యం కాబట్టి పండితుల మన్ననలతో అపర భాస్కరుని వలె వెలిగారు. భారతదేశం అంతా కూడా సంచరించారు. మధ్వపీఠాధిపతి అయినటువంటి సత్యబోధయతి అనేటువంటి ఆయనని వాదంలో ఓడించి ఆయన యొక్క సోదరుని పుత్రికని కన్యాదానంలో గ్రహించి స్మార్త ప్రాయశ్చిత్తాది విధులతో సంస్కరించి పాణిగ్రహణం చేసుకున్నారు. తర్వాత పరదేవత సాక్షాత్కారము, పరదేవత ఆజ్ఞచే శ్రీ శంకరుల వలె శ్రీ విద్యకు ప్రస్థానత్రయ భాష్యములను వివరించడం జరిగింది. ఆ ప్రస్థానత్రయ భాష్యము లలితా రహస్యనామ స్తోత్ర భాష్యం ఒకటి, రెండవది యోగిని హృదయ భాష్యము సేతుబంధము, మూడవది వరివస్య రహస్య భాష్యము. నేను ఇందాక పొరపాటున వేదాంత పంచదశి అని చెప్పి ఉండవచ్చు. ఆ వేదాంత పంచదశికి వ్యాఖ్యానం రాసినటువంటిది విద్యారణ్య స్వామి వారు. యోగిని హృదయము, వరివస్య రహస్యము, లలితా సహస్రనామ భాష్యము, ఈ మూడింటిని శాక్తేయ ప్రస్థానత్రయము లేదా దేవీ ప్రస్థానత్రయము లేదా వేదాంత ప్రతిపాదితమగు అద్వైత ఉపాసనా ప్రస్థానత్రయము అని పేరు. ఈ నామంతో మీరు ఒకటి గ్రహించవలసినటువంటిది ఏంటంటే అద్వైత ఉపాసనా ప్రస్థానత్రయమే ఇది. అంటే ఉపాసనకి సంబంధించినటువంటి అంశమే తప్ప ఆత్మవిచారణకి సంబంధించినటువంటిది కాకపోవచ్చు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ ఇది అద్వైత సిద్ధాంతాన్నే ప్రామాణికంగా తీసుకున్నవి అని చెప్పవచ్చు. ఉపనిషత్తుల్లో కూడా మనం అక్కడక్కడ ఉపాసన గురించి, ఉపాసన విధానం గురించి వింటున్నాం. అంత మాత్రాన ఉపనిషత్తులో ముఖ్యాంశం ఉపాసన అని చెప్పలేం. కానీ ఇక్కడ ఈ శాక్తేయ ప్రస్థానంలో ఉపాసన ప్రస్థానత్రయం, ఉపాసన విశేషంగా చెప్తూ అద్వైత సిద్ధాంత మార్గంలోకి ప్రవేశపెట్టడమే ఉద్దేశము. అంటే ఆత్మవిచారణ కంటే కించిత్ భిన్నంగానే ఉంది అనే గ్రహించండి. అందుకనే ఇక్కడ ఇంతకుముందు కూడా ఒకటి చెప్పి ఉన్నాను, ఒక విశేషము, దేవతా సాక్షాత్కారం కలగటము లేదా హిరణ్య గర్భలోక ప్రాప్తి, అదే బ్రహ్మలోక ప్రాప్తే ఉత్తమమైనటువంటి స్థానం పొందగలిగేటువంటిది. అది కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు. శతాధిక గ్రంథకర్త శంకర భగవత్పాదుల వారిలాగానే వీరు కూడా శతాధిక గ్రంథకర్త. అంటే ఎక్కడ పోల్చుకున్నా కూడా మహాత్ములు అంతకంటే గొప్పవాళ్ళతోటే పోల్చుకుంటారు. సో ఇక్కడ పోలిక అంతా కూడా శంకర భగవత్పాదుల వారితోటే పోలిక ఉంటుంది. అది కూడా గమనించగలరు అందరూ. అలా అని చెప్పి వీరి యొక్క ఉపాసనా శక్తిని లేదా అమ్మవారి యొక్క కటాక్షం వీరి ఎందుకు కలిగినటువంటి దాన్ని నేను తక్కువ చెప్పడానికి సాహసించుతున్నాను అని మాత్రం అనుకోకండి. వారి ఉపాసన బలాన్ని నేనేం తగ్గించి చెప్పటం నా ఉద్దేశం కాదు. కానీ క్షీర నీర న్యాయం ప్రకారము ఎవరిది ఏ అంశం చెప్పాలో అదే చెప్పాలి. శంకర భగవత్పాదుల వారు చేసినటువంటి దాన్నే ప్రామాణ్యంగా వీరు కూడా స్వీకరించారు అనేటువంటిది మనం గ్రహించాలి అనేది చెప్పబోతున్నాను, చెప్పేటువంటి ఉద్దేశం. వీరు చేసినటువంటి గొప్ప పనులు చాలా ఉన్నాయి అమ్మవారి అనుగ్రహంతో. శతాధిక గ్రంథకర్త ఇదొకటి చెప్పుకున్నాము. కాశీలో అన్నపూర్ణాలయ ప్రధాన ద్వారకోణంలో శ్రీచక్రేశ్వర ప్రతిష్ఠ చేశారు. ఈ శ్రీచక్రేశ్వర ప్రతిష్ఠ గురించి ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి రెండు మాటలు చెప్తాను. నేను ఇక్కడ ఆశ్రమానికంటే కూడా కుటీరం, ఎప్పుడైతే ఇక్కడ కుటీరం నిర్మాణం చేశానో అంతకు ముందు ఎప్పుడూ లేనటువంటి ఒక ఉపాసనా విధానం నాకు తెలియకుండానే నేనే ప్రారంభించుకున్నాను ఇక్కడ. అది ఏంటంటే శివలింగ పానపట్టం మీద శ్రీచక్రాన్ని ఉంచి ఉపాసన చేసేటువంటి, అర్చన చేసేటువంటి విధానం. అదే విధానము అంతకుముందు ఎక్కడా నేను చూసినట్టు గుర్తులేదు. అంతేకాకుండా గురువుగారు ప్రతిష్ఠించినటువంటి అమ్మవారి రూపము సాక్షాత్తు రాజరాజేశ్వరి రూపము లేదా లలితా పరమేశ్వరి ఒక్కరే ఉన్నటువంటి రూపం. కానీ ఇక్కడ కుటీరంలో ప్రతిష్ఠించినటువంటి అమ్మవారి రూపము అంటే గురువు గారితో ఇక్కడ పోలికని మాత్రం అనుకోవద్దు. అన్యథా గ్రహణం మాస్తు, ఇంకొకలాగా అర్థం చేసుకోకండి దయచేసి. ఇక్కడ మేం ప్రతిష్ఠించినటువంటిది అమ్మవారి రూపం పంచప్రేతాసనాసీన. ఇది ఎందుకు ఇలా వచ్చింది అనేటువంటిది నాకు చాలా కాలం వరకు వచ్చింది, చేస్తున్నాను. కానీ ఇంతకుముందు గురువుగారు నాకు ఈ విధానం చెప్పలేదు. ఇంతకుముందు ఎక్కడ విన్నట్టు కూడా తెలియదు, నాకు గుర్తు కూడా లేదు, ఎక్కడ విని కూడా ఉండలేదు. ఇది ఎందుకు వచ్చింది అని చాలా కాలం ఆలోచిస్తే ఈ రెండిటికి కూడా నాకు సమాధానము రెండు ప్రాంతాల్లో దొరికింది. ఒకటి నైమిషారణ్యం వెళ్ళినప్పుడు
నైమిషారణ్యంలో క్షేత్రపాలకి లలితాదేవి, లలితా పరమేశ్వరి. ఆ లలితా పరమేశ్వరి యొక్క మూలమూర్తిని చూసినప్పుడు ఆ అమ్మవారు పంచప్రేతాసనాసీన, ఆ రూపము మాకు తెలియకుండానే ఇక్కడ ప్రతిష్ఠించబడింది. అది ఒకటి. రెండవది, శివలింగం మీద శ్రీచక్రాన్ని ఉంచి అర్చించేటువంటి విధానము కాశీలో అన్నపూర్ణాలయంలో శ్రీచక్రేశ్వర ప్రతిష్ఠ అని చెప్పారు. ఈ శ్రీచక్రేశ్వర ప్రతిష్ఠ అంటే మేము కాశీ వెళ్ళినప్పుడు ఇది కూడా పరిశీలించడం జరిగింది. కాశీ ఖండంలో కూడా దీని గురించి చదవటం జరిగింది. అన్నపూర్ణ ఆలయంలో ప్రత్యేకించి అక్కడ అర్చకుడిని అడిగి మరీ వెళ్ళి మేము దర్శించుకుని వచ్చాము. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ శ్రీచక్రేశ్వరుని దర్శించుకున్నారు. శివలింగము యొక్క పైభాగంలో శ్రీచక్రము లిఖించబడి ఉంది అక్కడ, శ్రీచక్రేశ్వర ప్రతిష్ఠ. ఆ శ్రీచక్రేశ్వర ప్రతిష్ఠ చేసినటువంటి వారు భాస్కర రాయల వారు. కాశీనగరం నందు అన్నపూర్ణాలయ ప్రధాన ద్వారకోణంన శ్రీచక్రేశ్వర ప్రతిష్ఠని చేసినారు. సో అది కాశీ వెళ్ళిన తర్వాత కానీ మాకు అర్థం కాలేదు. కానీ అంతకు ముందే ఇక్కడ ఆ ఉపాసనా విధానము లేదా అర్చన విధానం ఇక్కడ మేము ప్రారంభించాం. ఇక్కడే కాదు, లలితాంబికా తపోవనంలో కూడా శివలింగం యొక్క పైభాగంలో శ్రీచక్రం ఉంచి అర్చించుతూ ఉండేవాళ్ళం. చాలామంది అబ్జెక్ట్ చేశారు, ఇలా ఎలా చేస్తారు, ఇలా ఉందని ఎక్కడన్నా ప్రామాణికత ఉందా అంటే చదువుకోండి కాశీఖండం. అప్పటికి నాకు కాశీఖండం అనేది తెలియలేదు. కానీ చేస్తూ ఉన్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ప్రమాణాలు కూడా లభించాయి. అదేమీ ప్రమాణ విరుద్ధమైనటువంటి విధానం కాదు అని. సో ఒకటి ఏంటంటే భాస్కర రాయలు వారు ఆ విధంగా ప్రతిష్ఠించారు. అంతకంటే ముందు ఇంకెవరన్నా చేస్తున్నారేమో కూడా తెలియదు. సో ఇది ఏ విధంగా మాకు ఆ అర్చనా విధానం వచ్చింది అని అంటే మరి గత జన్మ సంస్కారమా తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ శ్రీచక్రేశ్వర నామంతో మాకు ఇదంతా కించిత్ స్మృతి కలిగి అది చెప్పడం జరిగింది. అలాగే భాష్య రచన చేశారు భగవత్పాదులు వారు చేసినట్లు వీరు. అంతేకాకుండా కాశీనగరంలో ఈయన విశ్వనాథుని ఆలయం వెనకాల అంతర్గృహంలో ఈయన భాష్యం రచించినటువంటి చోటు ఏదైతే ఉందో ఆ చోటు లలితా ఘాట్. లలితా ఘాట్ వెళితే అక్కడ ఈ కాలానికి తగినట్లుగా మనకి శ్వేతశిలామూర్తి అక్కడ లలితాదేవి దర్శనమిస్తారు. కాశీ వెళ్ళినప్పుడు మేము అది కూడా దర్శనం చేసుకున్నాం. లలితా ఘాట్లో అమ్మవారి మూర్తి లలితాదేవి ఉన్నారు. అక్కడే భాస్కర రాయలు వారు భాష్యం రాయటం జరిగింది. అంతేకాకుండా కాశీలో సోమయోగం చేశారు. అంటే దాదాపుగా 1750లో లలితా భాష్యం ఈయన పూర్తి చేశారు, 1750 సంవత్సరంలో. సో ఇప్పుడు మనం ఉన్నది 2026. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు? 475 సంవత్సరాలు. ఇంకా అంతకంటే ముందు కూడా వారాణసిలో శ్రీచక్రేశ్వరుని అర్చించినటువంటి వాళ్ళు ఒక ఆయన వాసుదేవానందగిరి స్వామి అని చెప్పి ఒక ఆయన ఉండేవారు అని ఆ తర్వాత కాలంలో నాకు తెలిసింది. ఆ ఆలయాన్ని అయితే నేను వెళ్ళి దర్శించుకోలేదు. కానీ ఈ శ్రీచక్రేశ్వరుని అయితే అన్నపూర్ణ ఆలయంలోనే ఉండటంతో దర్శించుకోవడం జరిగింది. సో 1785వ సంవత్సరం వరకు కూడా చాలామందికి ఈయన సన్మార్గం అంటే శిష్యులకి ప్రశిష్యులకి ఉపదేశం చేశారు. చాలామంది రాజులు కూడా ఆ కాలంలో ఉండేటువంటి రాజులు ఈయన శిష్యులుగా ఉండేవారు. అద్వైత ఉపాసనా మార్గ సంస్థాపకులై, గ్రహించండి ఈ శబ్దాన్ని, అద్వైత ఉపాసనా మార్గము ఇది. ఆత్మజ్ఞాన మార్గం అని చెప్పటంలా, ఆత్మ విచారణ మార్గం అని చెప్పటంలా, అద్వైత ఉపాసనా మార్గమే అని చెప్పేటువంటిది. ఈ మార్గ సంస్థాపకులై మధ్యమార్జున క్షేత్రము అంటే దీని వివరణ నాకు అంతగా అవగాహన లేదు. ఆ క్షేత్రంలో యోగంతో తనువు చాలించి కైవల్యం చెందారు అనేటువంటిది వారి ప్రశిష్యుల ద్వారా తెలుస్తోంది. అంటే 1700 నుంచి దాదాపుగా 1785వ సంవత్సరం వరకు దాదాపు 85 సంవత్సరాలు వీరి జీవితకాలం. ఈనాడు ఉన్నటువంటి శక్తిపీఠాలన్నింటిలో కూడా ఒకలాగా చెప్పాలంటే భాస్కర రాయల వారి భాష్య సంప్రదాయమే కలిగి ఉన్నాయి. రామేశ్వరానందగిరి స్వాముల వారు కూడా భాస్కర రాయల వారు రాసినటువంటి సౌభాగ్య భాస్కరాన్ని ప్రమాణంగా స్వీకరించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు, ఆశ్చర్యము లేదు. అందులో శాక్తులు ఎక్కువ మంది వీరి సంప్రదాయంలోకి చెందినటువంటి వారే. సంప్రదాయం ఏదైనప్పటికీ కూడా సదాచార సంపత్తి అనేటువంటిది కాలాంతరములలో కూడా చెడకుండా ఉంటుంది. ఏ సంప్రదాయం అయినా కూడా
సదాచార సంపత్తి ఉన్నంత వరకు కూడా ఆ సదాచార సంపత్తిని పాటించేటువంటి వాళ్ళు కూడా సిద్ధ పురుషులు చాలామంది ఉన్నారు సంప్రదాయాల్లో. ముక్తులైనటువంటివి కూడా నిదర్శనాలు ఉన్నాయి. ఆచరణలో లేకుండా అవైదికమైనటువంటివి చాలా ఉన్నాయి. అవి ఎక్కువ కాలము నిలవవు. జన్మాంతర సుకృతి కలిగినటువంటి సిద్ధ పురుషులు ఉన్నప్పటికీ కూడా అవైదికమైనటువంటి ఆచారములు అనాదరణీయములే, అంటే అవి ఆదరణీయములు కాదు. సో శంకర భగవత్పాదుల వారిది శృతిమతము. శృతిమతం అంటే వేదమతము, వేద సమ్మతమైనటువంటిది. అద్వైత సంప్రదాయము, అద్వైత సంప్రదాయానికే ఉపస్తంభకము శంకర భగవత్పాదుల వారి యొక్క సంప్రదాయము. ఉపస్తంభకము అంటే మూలస్తంభము. శ్రీ విద్యా సంప్రదాయం కూడా వైదికమై, ఎందుకని శంకర భగవత్పాదుల వారు శ్రీ విద్యా సంప్రదాయాన్ని ఏమి తృణీకరించలేదు. సాక్షాత్ ఆయన కూడా సౌందర్యలహరి ఇత్యాది స్తోత్ర రచన చేయటం జరిగింది. అమ్మవారి శ్రీచక్ర స్థాపన అనేటువంటిది శంకర భగవత్పాదుల వారే చాలా శాక్తేయ ఆలయాల్లో ఆయన స్వయంగా ప్రతిష్ఠించటం జరిగింది. ఆయన ఆమ్నాయి పీఠాలలో కూడా, ముఖ్యంగా శృంగేరి కానీ కంచి కానీ ఇతర ఆమ్నాయి పీఠాల్లో కూడా అమ్మవారి ఉపాసన శ్రీచక్ర రూపంలోనూ ఉంటుంది. చంద్రశేఖరుని యొక్క అర్చన లింగ రూపంలో ఉంటుంది. ఇద్దరిని కలిపి పూజ చేస్తారు. శ్రీ విద్యా సంప్రదాయం వైదికమై అద్వైత ఉపాసనా మార్గము, అంటే ఇది ఆత్మవిచారణ మార్గానికి భిన్నమైనటువంటి ఉపాసనా మార్గమే. ఉపాసన అనేటువంటిది జ్ఞానాన్నితోటి శంకర భగవత్పాదుల వారు భాష్యంలో చెప్పినట్లుగా స్పష్టంగా ఉపాసన అనేటువంటిది గమ్యస్థానము బ్రహ్మలోక పర్యంతమే. ఇది మాత్రం మర్చిపోకండి. అద్వైత ఉపాసనా మార్గము తన్మార్గ అనుయాయులకు నేటికినీ కూడా కొంగు బంగారమై విలసిల్లుచున్నది అనటంలో సందేహం లేదు. భాస్కర్ రాయల వారు ఉపాస్య దేవతతో నిత్యం అభేద బుద్ధితో ఉండేటువంటి వారు. అంతేకాకుండా దేవతలతోటి సంవ్యవహారం కలిగి ఉన్నట్లుగా కూడా కొన్ని నిదర్శనాలు ఆయన నిదర్శనం చూపించటము జరిగింది. అంటే ఒకటి రెండు మహిమల్ని కూడా ప్రదర్శించడం జరిగింది. ఇంకా ఎక్కువ కూడా ప్రదర్శించి ఉండవచ్చు, కానీ గ్రంథంలో కించిత్ మచ్చుకు మాత్రమే ఒకటి రెండు చెప్పడం జరిగింది. ఒకటేంటంటే చంద్రసేన జాదవ్ అంటే యాదవ్ అయి ఉండాలి. ఇప్పుడు చంద్రసేన జాదవుడు అనేటువంటి రాజు భాస్కర్ రాయల వారి శిష్యుడు ఉండేవాడు ఆ కాలంలో. అతనికి సంతానం లేదు, అనపత్య దోషం. సంతానం లేకపోతే అనపత్యుడు అంటారు. భాస్కర్ రాయలు వారి యొక్క అనుగ్రహంతో, అంటే భార్యతోటి కూడా వచ్చి భాస్కర్ రాయలు వారి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు భాస్కర్ రాయలు వారు సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. అతను తన రాజ్యానికి వెళ్ళిపోయారు, ఈయన పర్యటనలో వెళ్ళిపోయారు. కొంతకాలానికి భార్య గర్భవతి అయింది. నారాయణ దేవ్ అనేటువంటి ఒకానొక భాస్కర్ రాయల వారి శిష్యుడే, ఆయనకి మంచి ఉపాసనాపరుడు, ఆయనకి వాక్సిద్ధి కలిగింది. ఆయన పర్యటనలో అనుకోకుండా ఆ రాజు ఉండేటువంటి నగరానికి వెళ్ళటము, మహాత్ముడు వచ్చాడని చెప్పి ఆ రాజు తన భార్యను కూడా వెంట పెట్టుకుని, ఈయన భాస్కర్ రాయల వారి శిష్యుడని తెలియకపోవటమా, లేకపోతే మహాత్ముడి దగ్గర ఎక్కువగా ప్రస్తావించటమో ఎందుకనో ఏదైనా కానీ కారణము, ఈయనను సమీపించి నా పుట్టబోయేటువంటి బిడ్డ గురించి చెప్పండి అని ఏదో అడిగాడు. అంటే పుట్టబోయేటువంటి సంతానం గురించి చెప్పండి, నా భార్య ఇప్పుడు గర్భవతి అని అంటే ఆయన ఆశీర్వదించి నీకు పుత్రికా సంతానం కలుగుతుందని ఆయన ఆశీర్వదించాడు. ఆయనకి వాక్సిద్ధి ఉంది. భాస్కర్ రాయల వారి ఆశీర్వాదం సుపుత్ర ప్రాప్తిరస్తు అని. ఈ రాజు ఖిన్నుడయ్యి ఆ తర్వాత నిదానంగా చెప్పాడు, అయ్యా భాస్కర్ రాయల వారు ఈ విధంగా ఆశీర్వదించారు అంటే. వెంటనే ఆ నారాయణ దేవు లేచి గురువుగారు ఉండేటువంటి దిక్కుకి సాష్టాంగ నమస్కారం చేసి, దుర్మార్గుడా నువ్వు ముందుగా ఈ మాట చెప్పలేదు అని చెప్పి శపించాడు, నీకు నపుంసకుడు పుడతాడు పోని. గురువుగారు చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి సంతానం యొక్క వివరం గురించి నన్ను అడిగావు, ఆ మాట చెప్పకుండా, అందుకని శపించానని చెప్పి శపించి ఆయన వెళ్ళిపోయారు. కొంతకాలానికి నపుంసకుడు జన్మించాడు. మళ్ళీ ఇంకొంతకాలానికి భాస్కర్ రాయల వారు ఆ నగరానికి రావటం జరిగింది. ఆయన వచ్చినటువంటి ప్రాంతానికి ఈ రాజు వెతుక్కుంటూ వెళ్ళి నమస్కరించి బాలుని చూపిస్తే నపుంసక లక్షణాలు ఉన్నటువంటి వాడిని చూసి ఇదేంటి ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి భాస్కర్ రాయల వారు అడిగితే జరిగిందంతా కూడా పోసగుచ్చకుండా చెప్పాడు. భాస్కర్ రాయల వారు ఆ పిల్లాడిని వెంట పెట్టుకొని కృష్ణా తీరంలో మునిమడుగు అనేటువంటి క్షేత్రం, ఇది ఎక్కడుంది నాకు తెలియదు, మునిమడుగు గూగుల్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. సూర్యుడి యొక్క ఆరాధనతోటి ఇతన్ని
నపుంసకత్వం పోగొట్టి మళ్ళీ పుంసత్వం చేయడానికి సూర్యుడిని ఆరాధించినారు. కాకపోతే అప్పటికే భాస్కర్ రాయల వారికి వృద్ధాప్యం వచ్చింది. శిష్యులు కూడా అన్నారు, మీరు కావాలి అని అంటే శంకర భగవత్పాదుల వారు ఏ విధంగా అయితే తన తల్లి కోసము సమీపంలో ఉండేటువంటి నది పేరేంటి, తల్లి కోసం ఆ నదిని ఇంటి ముందుకు వచ్చేలాగా చేశారు, పూర్ణా నది. సో పూర్ణా నదిని ఇంటి సమీపం నుంచి ప్రవహించేటట్లుగా భగవత్పాదుల వారు చేశారు తల్లి కష్టం తీర్చడానికి. మీరు కూడా అదేవిధంగా ఈ వార్ధక్యంలో అక్కడ దాకా శ్రమపడి వెళ్ళే బదులు కృష్ణానదిని ఇక్కడికి తెప్పించవచ్చు కదా అనేది అన్నారు. తప్పకుండా అని చెప్పి ఆయన సూర్యుడిని ప్రార్థించి ఆయన ఉన్నంత వరకు కృష్ణానది అక్కడి నుంచి ఆ మునిమడుగు అనేటువంటి గ్రామంలో ఈయన సమీపం నుంచి ప్రవహించేటట్లుగా సూర్యుడి నుంచి ఆయన తన శక్తితోటి సూర్యుడితోటి కూడా ఛాలెంజ్ చేసి మరి అది చేసినట్లుగా ఒక దృష్టాంతం ఉంది. ఆ తర్వాత సూర్య ఉపాసనతోటి ఆ పిల్లవాడి యొక్క నపుంసకత్వాన్ని తొలగించి పుంసత్వం ఇప్పించారు. దీనికోసం సూర్యుడిని కూడా ఛాలెంజ్ చేసినట్టుగా ఒకటి ఉంది. ఆ గ్రామాన్ని భాస్కర్ రాయల వారికి అగ్రహారంగా ఇచ్చారు. ఆ గ్రామాన్ని నేను ఎలాగో పర్యటనలో ఉంటాను, నాకు ఈ అగ్రహారాలు ఇవన్నీ నాకెందుకని చెప్పి అక్కడ ఉండేటువంటి శ్రౌత పండితులకు అగ్రహారాన్ని ఇచ్చేసేసి ఒక నియమం పెట్టారు. అక్కడ ఉన్నటువంటి చింతకాయల్ని అమ్మద్దు, ఆ చింత చెట్లకు కాసేటువంటి కాయల్ని అమ్మవద్దు, అమ్మారా ఆ చింత చెట్టు కాయలకి పురుగులు పడతాయి అని చెప్పి వెళ్ళిపోయారు. సో ఇప్పటికి కూడా కృష్ణా తీరంలో వీరి వంశం ఉంది అని చెప్తారు. సో ఇదంతా కూడా ఆయన శిష్యులు రచించినటువంటి ఒక గ్రంథాల్లో ఉంది. ఇలాంటిదే ఇంకొక మహిమ ఏంటంటే భాస్కర రాయల వారు భాష్యం రాసేటప్పుడు చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత, మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అనేటువంటి నామము గురించి ఇతర పండితులు ఈ వ్యాఖ్యానం వినేటువంటి భాష్యం యొక్క వ్యాఖ్యానం చర్చ జరిగేటువంటి సందర్భంలో ఇతర పండితులు ఆక్షేపిస్తారు. వాళ్ళందరి చరిత్ర నువ్వు చెప్పగలవా, నువ్వు వర్ణించగలవా అని చెప్పి ఏదో ఆక్షేపించితే, మీరు చూడగలము అని అంటే నేను ఖచ్చితంగా మీకు వాళ్ళని చూపించి వాళ్ళ చరిత్రని వినిపించుతాను అని చెప్పి రేపు ఉదయం అందరం కూడా గంగా తీరం దగ్గరికి వెళ్దాము అని జపం చేసి గంగా తీర్థంతో వాళ్ళ కళ్ళు తుడుచుకోమని చెప్తే వాళ్ళందరికీ ఒకే సమయంలో కోటి యోగినులు భిన్న భిన్న స్వరాలతో భిన్న భిన్న రూపాలతో తమ తమ చరిత్రలతో ప్రకాశించుతూ కనిపించారట. అది చూడలేక వాళ్ళు ఉపసంహరించుకోమని చెప్పి ఉపసంహరించుకున్నారు. ఈ దృష్టాంతము లేదా ఈ సన్నివేశాన్ని చాలామంది శ్రీ విద్యోపాసకులు చెప్తూ ఉంటారు. ఏ విధంగా అయితే చంద్రశేఖర సరస్వతి స్వామివారు శ్రీ విద్యోపాసనలో అంటే రీసెంట్ టైమ్స్లో అగ్రగణ్యులుగా చంద్రశేఖర సరస్వతి స్వామివారు చూపించినటువంటి మహిమలని, ఆ ఘట్టాలని, అమ్మవారు సాక్షాత్కరించినటువంటి సన్నివేశాలని నడిచే దేవుడు అనేటువంటి గ్రంథంలో ఏ విధంగా అయితే చెప్తూ ఉంటారో అలాగే ఈ దృష్టాంతం కూడా భాస్కర్ రాయల వారి గురించి చెప్పేటప్పుడు ఆ సందర్భంలో చెప్తారు. శ్రీవిద్యోపాసనలో ఏ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా శ్రీవిద్యోపాసకులు భాస్కర్ రాయల వారి గురించి ఈ ఘట్టం ఖచ్చితంగా స్మరిస్తూ ఉంటారు. ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయిట. అవన్నీ కూడా భాస్కర విలాసం అనేటువంటి గ్రంథం ఏదో ఉంది, అందులో ఆసక్తి ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. చాలామందికి శ్రీవిద్యోపాసకులకి భాస్కర రాయల వారి యొక్క కుడి భుజమున లలితాదేవి, ఎడమ భుజమున శ్యామలాదేవి కనిపించారట. సో ఈయన సాక్షాత్ పరదేవత అవతారమే అని కొనియాడటం జరిగింది. కాకపోతే ఈయన మీద ఉన్నటువంటి ఒక ఆక్షేపణ ఏంటంటే భాస్కర రాయల వారు వామాచారపరులు అనేటువంటి ఒక ఆక్షేపణ ఉంది. ఈయన తత్తత్ నామ భాష్యము వివరణ కోసం అక్కడ వామాచారాన్ని వివరించటం జరిగిందే కానీ ఒకటి రెండు నామాలు ఉదాహరణకి సమయాచార తత్పర అనేటువంటి నామం ఒకటి వస్తుంది. దానికంటే ముందు వామాచారం గురించి కూడా వస్తుంది. ఒక నామం ఉంది, ఆ నామం వివరణ చేయటంలో ఆయన భాష్యం రాసినటువంటి దాన్ని పట్టుకొని ఈయన వామాచారుడు పరుడు అనటం జరిగింది. అంతే తప్ప ఈయన శుద్ధ శ్రౌత్రియ బ్రహ్మనిష్ఠుడు. ఈయన సోమయాగం కూడా చేసినటువంటి ఘనుడు. సోమయాగం చేసినటువంటి వాళ్ళని సోమయాజి అంటారు. సోమయాగం చేసేటువంటి స్థాయికి రావాలి అని అంటే శ్రౌత నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు మాత్రమే చేయగలరు అది. అలాంటి వాడు వామాచారాన్ని ప్రోత్సహించారు లేదా వామాచార పరుడు అని అంటే అది ఆ ఆక్షేపణ రాయటానికి వాళ్ళకున్నట్టు దొరికినటువంటి కారణం ఈయన వామాచార గురించి లలితా సహస్రం భాష్యంలో వివరించారు అనేటువంటిది. అంతే తప్ప ఈయన
సమయాచార తత్పరులే దక్షిణాచార తత్పరులే తప్ప వామాచార పరులు కాదు. ఇది సంగ్రహంగా భాస్కర్ రాయల వారి గురించి చెప్పుకోవటము. అధికారి తారతమ్యంతో అమ్మవారి ఉపాసనలు చాలామంది భిన్న మార్గాలలో చేయటము, వాళ్ళకి తగిన స్థాయిలో వాళ్ళ స్థాయికి తగినట్లుగా అనుగ్రహం పొందటము అనేటువంటిది కూడా ఉంటుంది అనేటువంటిది భాస్కర్ రాయల వారు చెప్పడం జరిగింది. రహస్యనామాల్లో విభిన్న మార్గాలు చెప్పబడ్డాయి. అవి వేదవ్యాసుల వారిచే గ్రథితములు అంటే గ్రంథస్థం చేయబడినటువంటివి. యథాతథంగా వ్యాఖ్యానించినటువంటి వాళ్ళు ఆచరించారు అనటం యుక్తం కాదు. అంటే వామాచార పరులు అనేది యుక్తం కాదు అనేటువంటి దానికి ఇదంతా వివరణ అనమాట. వీరి యొక్క విద్యా సంప్రదాయము అంటే భాస్కర్ రాయల వారి యొక్క విద్యా సంప్రదాయము శ్రీ శంకరుల మతమును అనుసరించి ఉన్నదే కానీ భిన్నమైతే కాదు. లలితా రహస్యనామ పూజ నిత్యానుష్ఠానములోనిదే కాబట్టి శృతుల యొక్క సంపిండిత సారాంశమే భాస్కర్ రాయలు వారి భాష్యము అనేటువంటిది అందరూ గ్రహించాలి. సో లలితా సహస్రనామాలకి వ్యాఖ్యాతలు 6 ఉన్నారు. వీరు విమర్శానందనాథుడు 2000 శ్లోకాలతో వ్యాఖ్యానం చేశారు. విద్యారణ్య మునీశ్వరులు 1500 శ్లోకాలతో వ్యాఖ్యానం చేశారు. భట్టనారాయణుడు 2500 శ్లోకాలతో వ్యాఖ్యానం చేశారు. దీనినే జయమంగళ వ్యాఖ్యానము అంటున్నాం మనం. దానికి ఇంకొక పేరు జయమంగళ వ్యాఖ్యానము లేదా జయమంగళ వ్యాఖ్య సంస్కృతంలో అన్నప్పుడు. అలాగే శంకరుడు అనేటువంటి ఒక పండితుడు నామాలకి ప్రతిపదార్థ తాత్పర్య సహితంగా వ్యాఖ్యానం చేశారట. సౌభాగ్య భాస్కర్ రాయలు వారు చేసినటువంటిది. ఇంతేకాకుండా కళ్యాణానంద భారతి అనేటువంటి వారు ఐ థింక్ వీరు శృంగేరి జగద్గురువులు అయ్యి ఉండవచ్చు. ఆయన రాసినటువంటి కళ్యాణి వ్యాఖ్యానము ఈ విధంగా 6 వ్యాఖ్యానాలు అంటే 6 వ్యాఖ్యాతలు ఉండేవారు. ఈ చెప్పినటువంటి వీటన్నిటిలోనూ ప్రామాణికమైనటువంటిది సౌభాగ్య భాస్కరము. సకల ప్రమాణములతో సర్వ గ్రంథకర్తల గ్రంథములతో సంవదించటం చే ఇది అందరికీ కూడా ఉపదేయము అంటే ఆధారపడదగినటువంటిది సౌభాగ్య భాస్కరము. ఈయన రచించినటువంటి గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి. ఆ చాలా గ్రంథాలు అన్నీ చెప్పకపోయినా కానీ మచ్చుకి కొన్ని గ్రంథాలు చెప్పాలంటే చండభాస్కరము, రసికరంజని, న్యాయమండనము, వృత్తోపపదము, చంద్రోదయము, ఛంద కౌస్తుభము, శివదండకము, స్మృతితత్వము, తృచాభాస్కరము భాస్కరుడిని ఉపాసించి నపుంసకత్వం పోగొట్టారు కదా, ఆ టైంలోనే ఆ తృచా ఉపాసన విధానం ఒకటి ఉంది. ఆ టైంలో రాసి ఉండవచ్చు. నాథ నవరత్నమాల మంజూష భావన ఉపనిషద్ భాష్యము. ఎప్పుడన్నా సమయము అనుకూలిస్తే భావన ఉపనిషత్ భాష్యం గురించి చెప్పుకోవచ్చు. ఆ భావన ఉపనిషత్ అనేటువంటిది శ్రీచక్రం గురించి వివరణ వస్తుంది. శ్రీ ఉద్యా ఉపాసనలో భావన ఉపనిషత్ ఖచ్చితంగా చెప్పుకుంటారు. అలాగే శ్రీ సూక్త భాష్యము, కౌలోపనిషద్ భాష్యము, త్రైపురోపనిషద్ భాష్యము, త్రిపురా ఉపనిషత్, త్రైపురోపనిషత్. అది కౌల కల్పసూత్రము, రత్నాలోక వృత్తి, సప్తశతి టీకా, చండీ సప్తశతికి టీకా అన్నమాట. గణేష ఉపనిషద్ భాష్యము, ఇలాంటివి 100కి పైన గ్రంథాలు ఉండేవి. ఈయన పరదేవత ఆజ్ఞ చేతనే లలితా రహస్యనామములకు భాష్య రచనని చేశారు అనేటువంటిది ఒక అంశం ఉంది. ఆ విధంగా శంకర భగవత్పాదుల వారు అనేక గ్రంథాలను అనేక దేవతలను కూర్చిన ప్రస్థానత్రయ భాష్యాదులు ఎన్నో విరచించారు. అంటే ప్రస్థానత్రయ భాష్యమే కాకుండా శంకర భగవత్పాదుల వారు చాలా రాశారు. అవి సగుణ, నిర్గుణ, ద్వైత, అద్వైత తత్వాలు ప్రతిబింబించేటువంటి ఈ రహస్యనామాలకి శంకర భగవత్పాదుల వారు భాష్యం రాయల. అన్ని రాసినప్పటికీ త్రిశతి నామాలకి శంకర భాష్యం ఉంది. త్రిశతి ఉంది కదా, ఆ త్రిశతి నామాలకి శంకర భాష్యం ఉంది. ఒకసారి శంకర భగవత్పాదుల వారు ఈ రహస్యనామాలకి భాష్యం రాయటానికి మొదలుపెట్టారట. కానీ భాష్య రచన సాగలేదు. 2వ మారు ప్రారంభించిన విఘ్నాలు వచ్చి అది కూడా ఆగిపోయింది. 3వసారి మొదలు పెడితే త్రిపురాదేవి ప్రత్యక్షమై ఈ యత్నమును విరమింపు, నీవు త్రిశతి భాష్యము రాసి దీని భావములతో నా సౌందర్యమును వర్ణింపుము, రహస్యనామ భాష్యము రాయువాడు నా ఆజ్ఞచే పుట్టగలడు అని చెప్పి అదృశ్యులయ్యారట. ఈ విధంగా అనేక గ్రంథకర్తలచే శంకర భగవత్పాద
అభినవ అవతారముగా ప్రసిద్ధి చెందిన విద్యారణ్యులు వారు కూడా నామములకు భాష్యం రాయటం మొదలుపెట్టారు. కానీ విద్యారణ్యులు రాయలేకపోయారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి విద్యారణ్యుల వారికి లలితాదేవి ప్రత్యక్షమై నీవు ఈ భాష్యము రచింపవద్దు అని నిషేధించారు. కానీ విద్యారణ్యుల వారు మరొకసారి ప్రయత్నం చేశారు. వెంటనే విద్యారణ్య స్వామి వారికి బుద్ధి మందగించిందట, కన్నులు కూడా కనిపించలేదు, శక్తిహీనుడయ్యారట. లలితాదేవి మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని గ్రంథరచన మాని శ్రీ లలితను శరణు పొందారు. వెంటనే సత్తువ, బుద్ధి, అంతేకాకుండా నేత్ర దర్శనం, కన్నులు కూడా కనిపించడం మళ్ళీ జరిగింది. ఇవి ఆనాటి నుంచి నేటి వరకు కూడా పండిత మండలిలో వినిపిస్తూ ఉంటాయి. అందుకని శ్రీదేవి ఆజ్ఞ లేనిదే రాయుట లేదా తెలుసుకొనుట సంభవించదు. అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప మనం ఈ భాష్యం కూడా వినగలిగి ఉండేవాళ్ళం కాదు, లేదా అధ్యయనం చేయటానికి అవకాశం ఉండేది కాదు. అంటే మనందరి యందు శ్రీ లలితాదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఈ భాష్యము వినగలము లేదా విచారణ చేయగలము. శ్రీ భాస్కర రాయల వారు ఆయన యోగి, మహా ఉపాసకుడు కాబట్టే ఆ పరదేవత ఆజ్ఞచే కాశీనగరంలో ఉండి భాష్య రచన చేశారు ఈయన పూర్తిగా. సో ఈయన భాష్యంలో ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టుగా 400 గ్రంథకర్తల నామములు, అందలి సారాంశములు, అంటే 400 గ్రంథాలని పరిశీలించి ఇందులో రాయటం జరిగింది. అందుకనే సౌభాగ్య భాస్కరం అనేటువంటిది ప్రామాణిక గ్రంథం శ్రీ లలితా సహస్రనామ భాష్యానికి. తర్వాత కాలంలో ఎవరు భాష్యం రాసినా సౌభాగ్య భాస్కరం చూడకుండా లేదా ఇందులోని అంశాలను గ్రహించకుండా భాష్యం రాసినటువంటి వాళ్ళు లేరు. సౌభాగ్య భాస్కరంలో ఉన్నటువంటి భాష్యాన్ని అతిక్రమించి భాష్యం రాసిన వాళ్ళు కూడా లేరు. అంటే ఆశ్చర్యం కాదేమో. ఒక్క జయమంగళ వ్యాఖ్యానం మాత్రం కించిత్ భిన్నంగా ఉంది. ఆ భిన్నాంశములు ఏంటి అనేటువంటిది ఆ తత్తత్ నామాలు వచ్చినప్పుడు మనం పరిశీలించుదాం. అహం అనేటువంటి దాని గురించి మనం అందరం సాధారణంగా అహం అనేటువంటి దాన్ని వాడతాం. అహంకారము, అహం పోతే తప్ప, అహం తగ్గితే తప్ప దైవ సాక్షాత్కారం కలగదు ఇత్యాదివి మనము వింటూ ఉంటాం. ఈ అహం అనేటువంటి శబ్దానికి తెలుగులో అర్థం ఏంటంటే నేను. భావము అంటే అహం యొక్క భావం అహంత. దీన్ని మనం తెలుగులో ఏమంటాం? అహంభావము, అహం యొక్క భావం. దీన్నే అహంత అని చెప్పి అంటాం. అర్థం ఏంటి? నేను అంటే నేనే అంటాం. అంతకంటే ఎక్కువ విచారణ చేస్తే తప్ప ఆ నేను అనేటువంటిది ఏంటి, ఆ నేను అనేటువంటిది విచారణ చేయాలంటే 2 మార్గాలు. ఒకటి భగవాన్ రమణ మహర్షి చెప్పినటువంటి మార్గము, అది ఒకటి అని చెప్పినప్పటికీ కూడా ఇది 2వ మార్గంలో అంతర్లీనమైనటువంటిదే. ఆ 2వ మార్గం ఏంటంటే శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి ఆత్మవిచారణ మార్గం. రమణ మహర్షి చెప్పినటువంటిది కూడా కోహం అనేటువంటిది శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి ఆత్మవిచారణ మార్గమే, అద్వైత విచారణ మార్గమే. ఈ నేను అనేటువంటిది దేహమా? కాదు. కానీ ఈ దేహంలోనే నేను అనేటువంటిది స్ఫురణ కలుగుతోంది మనకి. ఈ నేను లేనటువంటి దేహము శవము. శవంలో నేను అనేటువంటిది ఏదన్నా ఉందా? అక్కడ నేను అనుకునేటువంటిది ఏది స్ఫురించదు. కాబట్టి దేహం అనేటువంటిది నేను కాదు. నేను వేరు, దేహం వేరు. పోనీ దేహానికి నేను పర్యాయ పదమా? మనం సాధారణంగా వాడేటువంటిది ఇదే. నేను అంటే ఎవరు అంటే దేహాన్ని చూపిస్తాం. పర్యాయ వాచకంగా దేహమే నేను అనేటువంటి భావన ఉంది కాబట్టి అది పర్యాయవాచకం. దేహానికి నేను అనేటువంటిది ఎప్పుడూ కూడా పర్యాయవాచకం కాదు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే నా ఇల్లు, నా వాహనము అన్నట్లుగా నా దేహము అంటాం తప్ప నేనే దేహం అనం. అలాగే దేహం వేరు, నేను వేరు. కాబట్టి దేహానికి నేను అనేటువంటిది పర్యాయవాచకం లేదా పర్యాయ పదం కాదు. ఒకే అర్థాన్ని ప్రతిపాదించేటువంటి శబ్దాలు 2-3 ఉంటే ఆ శబ్దాలని పర్యాయ పదాలు అంటాం మనం. ఉదాహరణకి సూర్యుడు, ఆదిత్యుడు, పూష, హిరణ్యగర్భ ఇత్యాది నామాలన్నింటినీ కూడా పర్యాయ పదాలు అని సామాన్యంగా అంటాము. కానీ 12 నామాలకి వేరే మీనింగ్ ఉంది. సంస్కృత భాషలో విశిష్టత అదే. ఆ సందర్భానికి తగినటువంటి నామం ఏర్పడుతూ ఉంటుంది. అది అవకాశం ఉంది సంస్కృతంలో మాత్రం. భిన్నార్థమైనటువంటి శబ్దాన్ని పర్యాయవాచకములు అననే అనము ఎప్పుడు కూడా. ఉదాహరణకి సూర్యుడు, చంద్రుడు పర్యాయ పదాలని ఎప్పుడు చెప్పం. 2 పదార్థాలని, భిన్న పదార్థాలని సూచించేటువంటివి. నేను లేనటువంటి దేహము జడము. నేను ఉన్నా కూడా దేహం జడమే. చైతన్యము యొక్క ఆభాసతోటి దేహము చైతన్యవంతంగా కనిపిస్తుందే తప్ప
నిజానికి దేహము, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా జడములే. జడం అంటే ఏంటి? కదలిక లేనటువంటిది, తనను తాను తెలుసుకోలేనటువంటిది. నేను అనేటువంటి దాంతో కూడినప్పుడు మాత్రమే, అంటే చైతన్యం యొక్క సత్తా మాత్రము చేతనే క్రియాశీలం అవుతుంది దేహం. దేహమే కాదు, దేహం అనటంతో మనోబుద్ధి ఇంద్రియ సహితమైనటువంటిది, అంటే ఇంద్రియ సంఘాత రూపమైనటువంటి ఈ దేహం. ఇంద్రియ సంఘాతం అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంఘాతం మాత్రమే తీసుకోవద్దు. మనోబుద్ధ్యాది అంతరంగ ఇంద్రియాది సహితంగా తీసుకుంటేనే బుద్ధి ఆది ఇంద్రియ సహితమైనటువంటి దేహము. దీన్నే బుద్ధ్యాది ఇంద్రియ సంఘాతము అంటాం, సమూహము. ఈ నేను అంటే అహం, ఇది నా సొంతమా? అది కాదు. ఇతరుల సొంతమా? కాదు. ఎవరి సొంతము? ఎవ్వరికి సొంతం కాదు. ఈ అహము అంటే నేను అనేటువంటి భావన ఓన్లీ మనుషులకే ఉంటుందా? పశుపక్షాదులకి, ఇతర జీవులకు కూడా ఉంటుందా? నేను, నాది అనేటువంటి భావన అన్ని జీవులకి ఉన్నది కదా? అన్నిటికీ ఉంది. తమ తమ దేహములను తాను లేక నేను అలా వ్యవహరించుకొని క్రియాశక్తులు కలిగి ఉన్నాయి అన్ని జీవులు కూడా. దీనికి కారణం ఏంటి? సరే, పశుపక్షాదుల కంటే ఇలాంటి విచారణ చేసేటువంటి అవకాశం లేదు, అట్లీస్ట్ లేదు అనేటువంటిదే మన భావన. వాటికి నిజంగా విచారణ శక్తి ఉందా లేదా అంటే మహాత్ములు లేదు అని చెప్పారు కాబట్టి అది లేదు అని మనం గ్రహిస్తున్నాం తప్ప అంతకు మించి మనకి దృష్టాంతము ఏమీ లేదు. మహాత్ముల యొక్క వాక్యమే, అందుకని ఇక్కడ ఆప్త వాక్యమే ప్రమాణం వాటికి. పశుపక్షాదులకి వివేక జ్ఞానం లేదు అని మహాత్ములు ఏదైతే చెప్పారో దాన్ని ప్రమాణంగా తీసుకుంటాం తప్ప వాటికి ఉందా లేదా అనేటువంటి విచారణ ప్రస్తుత అంశము కాదు. అది మన మేధస్సుకి అందేటువంటి అంశం కూడా కాదేమో అనేటువంటిది నా భావన. దేవతలలో కూడా ఈ అహం అనేటువంటిది ఉంది. అది మన పురాణాల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రపంచానికి అంటే లేదా ఈ జగత్తుకి సృష్టి స్థితి లయం చేసేటువంటి వాళ్ళు ఎవరు? పౌరాణిక మార్గంలో, పౌరాణిక విధానంలో గమనిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వీళ్ళు కూడా ఎవరికి వాళ్ళు అహము అనేటువంటి స్ఫూర్తి లేకుండా సృష్టి కార్యం కానీ, స్థితి కార్యం కానీ, లయ కార్యం కానీ చెయ్యటానికి సమర్థులు కావటం లేదు. అంటే బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేసిన, విష్ణువు స్థితి కర్తవ్యం నిర్వర్తించిన, రుద్రుడు లేదా ఈశ్వరుడు లయ కార్యం నిర్వర్తించిన, వీళ్ళందరిలో కూడా అహము అనేటువంటిది ఉంటేనే, అంటే కర్తృత్వ అభిమానము అది ఉంటేనే, అంటే వాళ్ళు వేరు, ఈ అహం అనేటువంటిది వేరు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. సూక్ష్మంగా గ్రహిస్తే మనం చెప్పుకోబోయేటువంటిది ఉపాసనా మార్గమే అయినప్పటికీ కూడా ఉపోద్ఘాతంలో ప్రధానంగా గ్రహించవలసినటువంటి అంశం ఏంటంటే, త్రిమూర్తులు త్రిగుణములకు సూచనము అనుకుంటే ఈ త్రిగుణాతీతమైనటువంటిది ఒకటి ఉన్నది, అదే పరమాత్మ అనేటువంటిది మనం శంకర భాష్యంలో స్పష్టంగా విన్నాము. అంటే ఈ శాక్తేయ అద్వైతంలో కూడా శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతంలో పరమాత్మ ఏదైతే ఉందో ఆ పరమాత్మయే ఉత్కృష్టమైనటువంటిది అనేదే చెప్తున్నారు. సో ఇది మనము ఆనందించవలసినటువంటి అంశం. ఎందుకని చెప్తున్నాను ఆనందించవలసినటువంటి అంశం అంటే నిత్యము మీరు ఏదైతే ఉపనిషత్ శ్రవణము, శాంకర భాష్య అధ్యయనము లేదా శ్రవణం చేస్తున్నారో ఆ శాంకర భాష్య అధ్యయనానికి భిన్నమైనటువంటి అంశంలోకి ఏమీ ప్రవేశించలేదు మనం. ఆ శాంకర భాష్య ఉద్బోధితమైనటువంటి అద్వైత సిద్ధాంత వ్యాఖ్యానము, భాష్యము ఏదైతే ఉందో ఆ అడుగుజాడలలోనే అందులోకి కలిపే విధంగానే ఈ భాస్కర రాయ భాష్యం కూడా ఉంది అనేటువంటిదే స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ మళ్ళీ చెప్తున్నా, ఉపాసనా మార్గమే ఇది, ఆత్మజ్ఞాన మార్గం కాదు. ఆత్మజ్ఞాన మార్గానికి సూచకము, అత్యుత్తమమైనటువంటి గతి ఉపాసనతోటి పొందగలిగేటువంటిది బ్రహ్మలోక ప్రాప్తి మాత్రమే. సాక్షాత్ హిరణ్య గర్భుడికి కూడా ఆత్మ అయినటువంటిది పరమాత్మ. ఆ పరమాత్మని తెలుసుకోవాలి, చేరుకోవాలి అంటే బ్రహ్మలోకం దగ్గర నుంచి క్రమముక్తి అన్నా పొందాలి, లేదా ఇక్కడ జీవించి ఉండగానే జీవన్ముక్తి పొందాలి. ఆత్మసాక్షాత్కారం, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మసాక్షాత్కారం అంటే దేవతా స్వరూపం అని తీసుకోవద్దు. రూపం ఉంది అని అంటే పరమాత్మకి భిన్నమైనటువంటిది. నామము, రూపము, క్రియ ఈ జగత్తుకి సంబంధించినటువంటి అంశములు. త్రిమూర్తులు కూడా అహం అనేటువంటి స్ఫూర్తి లేకుండా సృష్టి, స్థితి, లయ ఈ కార్యాలను చేయలేరు. కాబట్టి
వారికి కూడా ఈ అహం అనేటువంటిది ఉంది. అహం అంటే అహంకారం అని కాదు, అహంభావము, అహంత. అహంకారం అంటే మనం సాధారణంగా చెప్పుకునేటువంటి ఈగో కాదు అని. ఈ అహము ప్రకాశవంతమైనటువంటి ఒక దీపజ్వాల, కాలాతీతమైనటువంటిది, కాల వ్యవస్థ లేదు. గ్రహించండి కోరిలేషన్. శాంకర భాష్యంలో కూడా కాలాతీత స్వరూపమనే చెప్పుకున్నాం. సో అదే పంథాలో ఉంది. వస్తుకృత కాలకృత పరిచ్ఛేదం లేదు. పరిచ్ఛేదం 3 రకాలు: వస్తుకృత, దేశకృత, కాలకృత పరిచ్ఛేదం. ఇలాంటివి ఏమీ కూడా అహములో లేవు. ఏకమైనటువంటిది, నశింపనటువంటిది కాబట్టి నిత్యము. ఇది కదిలి కదలాడించు శక్తితో, గొప్ప స్ఫూర్తితో అంతటా ప్రకాశించుచున్నది. తదేజితి తన్నైజితి తద్దూరే తద్వంతికే అంటే ఇది చలిస్తుంది, చలనరహితమైనటువంటిది అని ఈశావాస్యోపనిషత్తులో చెప్పుకున్నట్లుగా ఇది కదిలి కదలాడించేటువంటి శక్తితో, గొప్ప స్ఫూర్తితో అంతటా ప్రకాశిస్తున్నది. అంటే శక్తి అభిన్నమని చెప్పటమే, శక్తి పరమాత్మకి అభిన్నమని చెప్పడానికే. ఉపాసనలో పరమాత్మే ఈ శక్తి అనేటువంటి భావనలో చెయ్యండి అని. నిర్వికారముగా దేహములో ఉన్నా కూడా దేహాన్ని అంటకుండా, అంటే నిరంజనముగా, ఎటువంటి మాలిన్యము లేకుండా నిష్క్రియంగా ప్రకాశించేటువంటిది. ఎటువంటి లింగము లేదంటే స్త్రీ కాదు, పుం కాదు, నపుంసకము కాదు, బాలుడు, యువకుడు, వృద్ధుడు ఇలాంటి అవస్థలు ఏమీ లేవు. షడ్భావ వికారములు లేనటువంటిది ఆత్మ. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి, అంటే చెప్పటానికి పలకటం తెలిసినటువంటి పిల్లవాడు, కాస్త ఊహ కలిగినటువంటి పిల్లవాడి నుంచి వృద్ధుడి వరకు అందరూ కూడా నేను అనే చెప్తారు. కానీ ఈ అవస్థలన్నీ కూడా ఈ అహములో లేవు. ఈ అహం పరమాత్మ గురించి ఇదంతా వివరణ. అవస్థాతీతము, ఆశ్రమాతీతము. ఈ అహం అనేటువంటి స్ఫూర్తి లేకుండా ఏ కార్యములను వ్యవహారంలో చేయటానికి సాధ్యపడదు. అంటే చైతన్యం యొక్క సత్తా మాత్రం చేతనే ఏదైనా చేయగలుగుతాము. ఆ స్ఫురణ లేకపోతే ఏమీ చేయలేము. అలాగూ తీసుకోవచ్చు. ఏకంగా ఉండేటువంటిది కాబట్టి సామాన్య ఏకవచనం లేదా నిత్య ఏకవచనం అని చెప్పవచ్చు. బహువచనాదులు అనేటువంటివి కల్పితంలే. నిజానికి సంఖ్య అనేటువంటిది సంఖ్యతోటి సూచించడానికి కూడా కాదు. సంఖ్య అనేటువంటిది కూడా లేదు అనే మనం శంకర భాష్యంలో చెప్పుకున్నాము. కాకపోతే ఇక్కడ ఈ రచయిత యొక్క అభిప్రాయం ఇది కాబట్టి ఈ రచయిత అభిప్రాయాన్ని పెద్దగా విమర్శించకుండా ముందుకెళ్ళిపోదాము. కొంతలో కొంత హర్షించవలసినటువంటి విషయం ఏంటంటే ఈయన ప్రయత్నంలో బహువచనాదులు కల్పితములే అన్నారు. ఏకవచనంతో సూచించడం సామాన్య ఏకవచనం అని చెప్పడంలో, అంటే వ్యక్తీకరించడానికి ఇది ఒకటి అని చెప్పాలి కాబట్టి ఆ ఒకటని అది వాడటం, దాన్నే సామాన్య ఏకవచనం అని చెప్పారని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఇది దేహం లోపలిదా బయటిదా లేదా రెండూ కాదా అంటే ఇది అస్మత్ శబ్దము, దీని సర్వనామము, ప్రథమా విభక్తి ఏకవచనము అహం. అస్మత్ అనేటువంటిది ప్రాతిపదిక. ఆ ప్రాతిపదికి ప్రథమా విభక్తి యొక్క ఏకవచన రూపం అహం. అహం, ఆవాం, వయం అనేటువంటిది ప్రథమా విభక్తి రూపాలు ఈ శబ్దానికి. ఇది వ్యాకరణ అంశము, పాణిని ప్రక్రియ అనమాట అదంతా. సో వ్యక్త వాక్కులు కలిగినటువంటి మనలో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రయోగిస్తూనే ఉంటాం. నియత ఉపస్థితికత్వము ఏ విధంగా అంటే ఏ శబ్దం వినిన వెంటనే ఏ అర్థము ఉపస్థితమవుతుందో దాన్ని నియత ఉపస్థితికము అంటారు. దాన్నే ప్రాతిపదికము అంటారు వ్యాకరణ పరిభాషలో. అహం శబ్దంతో ఏ అర్థం నియతముగా ఉపస్థితమవుతోంది అంటే ఆ బ్రహ్మకీట పర్యంతము వ్యక్తావ్యక్తము సర్వము కూడా అహము అనేటువంటి శబ్దంతో చెప్పబడుతోంది. అంటే దేనికి దానికి అహము అనే భావనతోటే ఉంటుంది. దీనికి ప్రాతిపదిక అస్మద్ శబ్దము. దీన్నే శంకర భగవత్పాదుల వారు బ్రహ్మసూత్ర భాష్యంలో అస్మద్ యుష్మత్ శబ్ద ప్రత్యయ గోచరం అని చెప్తారు. ఒక మాట ఆరంభంలోనే చెప్తారు. ఇది దాన్ని అధ్యాస భాష్యం అంటారు. ప్రస్తుతాంశం సూత్రభాష్యం కాదు కాబట్టి మనం ఇంకా ఇతర ఉపనిషత్తుల భాష్యము భగవద్గీత భాష్యం అయిన తర్వాత కానీ సూత్రభాష్యాన్ని లేదా బ్రహ్మసూత్ర భాష్యాన్ని మనం చర్చించబోవటం లేదు లేదా విచారణ చేయబోవటం లేదు. కాబట్టి ఆ అంశాన్ని పక్కన పెట్టేసేసి అస్మత్ శబ్దమునకు ప్రథమ ద్వివచన బహువచనములు ఏ విధంగా కుదురుతున్నాయంటే అది పాణిని వ్యాకరణంలో దానికి వ్యుత్పత్తి అదంతా కూడా ఉంది, సూత్రాలు అన్నీ కూడా ఉన్నాయి. దీనికి సామాన్యంగా అర్థం చెప్పాలి అని అంటే పరిమితార్థములై ప్రతి వ్యక్తికి చెప్పుకునేటువంటివి కాబట్టి వాటికి అర్థాలు కుదురుతాయి. అంటే ద్వివచనం ఉంది, బహువచనం ఉంది, అది సామాన్యంగా చెప్పుకోవడానికి వ్యావహారికంగా. అవి శబ్ద ప్రక్రియకి ఉపపన్నమే. అంటే అహం అనేటువంటి దానికి సృష్టిలోని ప్రతి వస్తువు చేతన అచేతన రూపశక్తి అనేటువంటిది అర్థం ఉంది. ప్రతి వస్తువు చేతన, చేతన రూపశక్తి అర్థం. దీన్ని దృష్టాంతంతో చెప్పుకోవాలంటే ఒక కొండ ఉంది, ఒక బండ ఉంది, సముద్రం ఉంది, భూమి ఉంది, నిప్పు, ఇవన్నీ అచేతనములు.
అవి అహమని అనుకోవు కదా అనేటువంటిది ఒక ఆక్షేపము లేదా సంశయము. కానీ అవి కూడా ప్రకాశ చలన రూపాదులు కలిగి కంపించి వివిధ క్రియాశీలములై ఉన్నాయి. భూమి తనంతట తాను తిరుగుతోందని సైన్స్ చెప్తోంది. అలాగే భూకంపాలు వస్తున్నాయి అంటే భూమి కంపించిందనే చెప్తున్నారు. అంటే అక్కడ చలనాత్మకమైనటువంటిది అని చెప్తున్నాము. కానీ వీటిని మనము జడములనే అంటున్నాం. భూమిని జడమా చైతన్యమా అంటే భూమిని జడమనే అంటాం. సముద్రం జడమా చైతన్యమా జడమ. దేహమే జడం అంటాము, బుద్ధిని కూడా జడం అంటాం. కాలాంతరంలో అనుభవంతో అవి కూడా అహం అనేటువంటి పదప్రయోగం లేకుండానే తమ దేహములందు క్రియలు కలవి కానేరవు, అవలేవు, ఎప్పటికీ అలాగే ఉంటాయని. మరి శక్తి అంటే ఏంటి? ఇది శాక్తేయ అద్వైతం కాబట్టి మెల్లమెల్లగా అహం నుంచి శాక్తేయ అద్వైతంలోకి ఏ విధంగా తీసుకొస్తున్నారు అనేటువంటిది కొంత గ్రహిస్తే, అహం గురించి ముందుగా ఇంతవరకు చెప్పుకొని శక్తి గురించి వివరణ చెప్పుకోబోతున్నాము. ఇది చెప్పుకోకుండా శాక్తేయ అద్వైతంలోకి ప్రవేశించడం సులభం కాదు, లేదా సక్రమ మార్గం కాదు. మనం డైరెక్ట్గా లలితా సహస్రనామ భాష్యంలోకి శ్రీమాత అనేటువంటి దాని భాష్యం 2 లైన్లో 3 లైన్లో 10 లైన్లో ఎంతో చెప్పుకుని వెళ్ళిపోవచ్చు. అలా చెప్పటం అనేటువంటిది మా ఉద్దేశము కాదు. మనం ముఖ్యంగా గ్రహించవలసినటువంటిది ఏంటంటే, అద్వైతానికి ఆత్మవిచారణకి ఎక్కువగా దూరం జరగకుండానే ఉపాసనా అంశమైనటువంటి శ్రీ విద్యా ఉపాసన అంశమైనటువంటి లలితా సహస్రనామ భాష్యము సౌభాగ్య భాస్కర గ్రంథపరంగా చూడబోతున్నాము. సో దీనికి శక్తి అనేటువంటి పదాన్ని మాత్రం ఇప్పుడు చెప్పటం జరిగింది. దీనికి ఇంకా పూర్తిగా పరిచయం కూడా చేయలేదు శక్తి అనేటువంటి పదానికి. ఈ పరిచయం రేపు చేసుకుంటూ మనం ఈ విధంగా శాక్తేయ అద్వైత ప్రస్థానత్రయంలో భాగమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ భాష్యము సౌభాగ్య భాస్కర గ్రంథపరంగా, అంతేకాకుండా జయమంగళ వ్యాఖ్య మరియు గూఢార్థ దీపిక సహితంగా ఇతర సమకాలీన గ్రంథాలను కూడా వీటికంటే అధికంగా ఏదన్నా ఉంటే అవి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ ఈ శ్రీ లలితా సహస్రనామ భాష్యం మనం అధ్యయనం చేయబోతున్నాము అని చెప్పి ఈ రోజుకి విరమిస్తూ, ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.